Subhash Whiteboard gives you knowledge and orientation in grammar concepts in English language. మీకు సులభమైన పద్ధతులలో ఇంగ్లీష్ గ్రామర్‌పై అవగాహన కల్పించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌పై, స్పీకింగ్ అండ్ లిజనింగ్‌పై పట్టు సాధింపజేయడమే మా లక్ష్యం. ఈ టెంప్లేట్‌లో మనం కంటిన్యూయస్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్‌లో దేర్ ఆర్ 3 కంటిన్యూయస్ టెన్సెస్. దే ఆర్ హియర్ ద ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, past continuous tense and future continuous tense. There are 3 continuous tenses, namely present continuous, past continuous and future continuous tense. For writing continuous tenses, we should use present participle. మనకి వెర్బ్ ఫార్మ్స్ 5 ఉన్నాయి. ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్. ఈ ప్రెజెంట్ ఫార్మ్ ముందు విల్ పెడితే ఫ్యూచర్ ఫార్మ్ అండ్ ఇదే ప్రెజెంట్ ఫార్మ్ ముందు ఈ తర్వాత ఇంక్ ఫార్మ్ పెడితే ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇప్పుడు కంటిన్యూయస్ టెన్సెస్‌లో మనకు అత్యంత కీలకమైనది ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే టేకింగ్. ఈ టేకింగ్‌ని మనం ఏం చేస్తామంటే, బి అనే హెల్పింగ్ వెర్బ్ తాలూకా ఫార్మ్స్‌తో మనం కంబైన్ చేస్తాము. ఇప్పుడు చూడండి, బి అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ బికి 5 ఫార్మ్స్ ఉంటాయి. సాధారణంగా కాంజుగేషన్‌లో 3 ఫార్మ్స్ ఉంటాయి. 2 ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్‌ని మనం ఆల్రెడీ ఇదే వీడియోలో రాసి ఉన్నాం. ఇక్కడ చూడండి. బీ, వాస్, బీన్, విల్ బీ, బీయింగ్ 5 ఫార్మ్స్. బీ ప్రెజెంట్ ఫార్ము, వాస్ పాస్ట్ ఫార్ము, బీన్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్, విల్ బీ అంటే ఫ్యూచర్ ఫార్మ్. ఇదే బీ ముందు విల్ పెట్టాం. విల్ బీ. బీయింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్. ఇది కూడా ఇదే బీ తర్వాత ఇంక్ ఫార్మ్ పెడితే వచ్చింది. ఇలా 5 ఫార్మ్స్ ఉన్నాయి. ఇందులో మనకిప్పుడు ఉపయోగపడే ఫార్మ్స్ ఏవంటే, ఈ బీ విత్ ఫుల్ ఫార్మ్స్ అంటే బీ అంటే యామ్, ఈజ్, ఆర్ ఇదొకటి. వస్, వర్ ఇదొకటి. అండ్ విల్ బీ ఒకటి. ఇప్పుడు చూడండి, ఈ బీని తీసుకెళ్ళి ప్రెజెంట్ పార్టిసిపుల్‌కి కలపండి. బీ ప్లస్ టేకింగ్ అంటే బీ అంటే యామ్. యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్. అదే ఇక్కడ చూపించాను చూడండి. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో సబ్జెక్ట్ ప్లస్ ఇదిగో బీ చూసారా? బీ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే బీ అంటే యామ్. ఇక్కడ ఐ కాబట్టి యామ్ పెట్టాం. ఐ యామ్ టేకింగ్ అయింది. అలాగే పాస్ట్ కంటిన్యూయస్ రాయాలంటే ఈ బీ పక్కనున్న వర్స్ చూడండి. ఇగో వజ్ ఆర్ వర్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇగో చూసారా? సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్. ఐ కాబట్టి వజ్ రాసాం. ఐ వాస్ టేకింగ్. ఓకేనా? అదే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ కావాలనుకోండి. ఇదే దీనికి ఇందులో బీ ఫార్మ్ అయినటువంటి విల్ బీని తీసుకొచ్చి మనం ప్రెజెంట్ పార్టిసిపుల్‌కి కలపాలి. అంటే విల్ బీ టేకింగ్ చూసారా? విల్ బీ టేకింగ్. చూసారా ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఐ విల్ బీ టేకింగ్. అంటే ఐ యామ్ టేకింగ్, ఐ వాస్ టేకింగ్, ఐ విల్ బీ టేకింగ్. ఐ యామ్ టేకింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్. ఐ వాస్ టేకింగ్ అంటే పాస్ట్ కంటిన్యూయస్. ఐ విల్ బీ టేకింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఈ విధంగా మనకి 3 ప్రెజెంట్ టెన్స్‌లు కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్‌ని బీ అనే హెల్పింగ్ వెర్బ్‌తో కంబైన్ చేయడం ద్వారా మనకి ఏర్పడతాయి. చూసారా ఇక్కడ క్లియర్‌గా బీ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. బీ టేకింగ్ అంటే యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్. ఇక్కడ చూడండి వాస్ టేకింగ్, వర్ టేకింగ్ పాస్ట్ కంటిన్యూయస్. విల్ బీ టేకింగ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అన్నమాట. ఈ విధంగా మనకి కంటిన్యూయస్ టెన్సెస్ అనేవి ఏర్పడతాయన్నమాట. 3 కంటిన్యూయస్ టెన్సెస్ తాలూకా యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. మన ముందు చూడండి. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్సెస్ ఉన్నాయి 3. అయితే మీకు తెలుసు ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి చూడండి బీ ఫార్మ్ అయినటువంటి యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ప్రెజెంట్ పార్టిసిపుల్‌తో కంబైన్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమైందో చూడండి. యామ్ టేకింగ్ లేదా ఈజ్ టేకింగ్ లేకపోతే ఆర్ టేకింగ్. ఈ రకంగా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఏర్పడతది. ఎలాగా? యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్. ఇప్పుడు సబ్జెక్ట్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే చూడండి. ఐ ఎక్స్‌క్లూజివ్‌గా దేన్ని తీసుకుంటది? యామ్‌ని తీసుకుంటది. ఐ యామ్ టేకింగ్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి షీ గాని, హి గాని, ఇట్ గాని ఏదేని సింగులర్ నౌన్ గాని దేన్ని తీసుకుంటాయి? ఈజ్‌ని తీసుకుంటాయి. అంటే చూడండి. హి ఈజ్ టేకింగ్, షీ ఈజ్ టేకింగ్, ఇట్ ఈజ్ టేకింగ్. సపోజ్ సింగులర్ నౌన్ ప్లేస్‌లో మనం రాజు అని పెడదాం. రాజు ఈజ్ టేకింగ్. ఓకే. అలాగే ప్లూరల్స్ అన్నీ కూడా చూడండి ఆర్‌ని తీసుకుంటాయి ఇక్కడ. చూడండి. వి ఆర్
టేకింగ్. అలాగే యూ ఆర్ టేకింగ్, దే ఆర్ టేకింగ్. ఎనీ ప్లూరల్ నౌన్. సపోజ్ ప్లూరల్ నౌన్ బదులు చిల్డ్రన్ పెడదాం. చిల్డ్రన్ ఆర్ టేకింగ్. ఈ రకంగా మనకి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ తాలూకా అగ్రీమెంట్ ఆఫ్ వెర్బ్ విత్ ద సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ చూసినట్లయితే మనకి బి తాలూకా పాస్ట్ ఫార్మ్ అయినటువంటి వజ్ కానీ, వర్ కానీ ఈ 2 ప్రెజెంట్ పార్టిసిపుల్‌తో కంబైన్ అవుతాయి. సింపుల్ అన్నమాట. చూడండి. అంటే ఇక్కడ ఎలాగా వాస్ టేకింగ్ ఆర్ వేర్ టేకింగ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఏమవుద్దంటే సింగులర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాస్‌ని, ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వేర్‌ని తీసుకుంటాయి. ఎలాగో చూడండి. ఐ వాస్ టేకింగ్, హి వాస్ టేకింగ్, షీ వాస్ టేకింగ్, ఇట్ వాస్ టేకింగ్, రాజు వాస్ టేకింగ్. అలాగే ప్లూరల్స్ అన్నీ వి వర్ టేకింగ్, యూ వర్ టేకింగ్, దే వేర్ టేకింగ్. ప్లూరల్ నౌన్స్ చిల్డ్రన్ వేర్ టేకింగ్ తీసుకుంటాయి. ఈ రకంగా పాస్ట్ కంటిన్యూయస్ అగ్రీమెంట్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూయస్‌కి వచ్చేసరికి ఇక్కడ అసలు అగ్రీమెంట్ ప్రాబ్లమే లేదు. ఎందుకు విల్ బీ టేకింగ్ అంటే ఇక్కడ బి తాలూకా ఫ్యూచర్ ఫార్మ్ అయినటువంటి విల్ బీ ప్రెజెంట్ పార్టిసిపుల్‌తో కంబైన్ అవుతది. కాబట్టి అంటే విల్ బీ టేకింగ్. ఇక మీదన ఏ సబ్జెక్ట్ అయినా కూడా దానికి విల్ బీ టేకింగే. ఇంకొక మార్పేమీ ఉండదనమాట. ఈ రకంగా మనకి ప్రెజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్సెస్ ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్సెస్‌ని మనం ఆన్ గోయింగ్ యాక్షన్స్‌కి వాడతాం. అంటే మన కంటి ముందు జరిగేటటువంటి పనులు. వాటి కోసం మనం ప్రెజెంట్ కంటిన్యూయస్‌ని వాడతాం. అందుకే చూడండి ఇక్కడ ఆన్ గోయింగ్ యాక్షన్స్. అంటే మన కళ్ళ ముందు జరిగే పనులు. అలాగే పాస్ట్ కంటిన్యూయస్ వచ్చేసరికి ఆన్ గోయింగ్ యాక్షన్స్ అట్ ఏ పాస్ట్ మూమెంట్. అంటే గతంలో ఒక మూమెంట్ వద్ద ఒక పని కొంతసేపు జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం దీన్ని వాడతాం. ఓకేనా? ఆన్ గోయింగ్ యాక్షన్స్ అట్ ఏ పాస్ట్ మూమెంట్ అది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూయస్‌ని ప్రిడిక్టెడ్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఎట్ ఏ ఫ్యూచర్ టైమ్. అంటే భవిష్యత్తులో ఒక మూమెంట్ దగ్గర ఈ పని కొంతసేపు జరుగుతూ ఉంటాది అని చెప్పడం కోసం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో మనం వీటిని పరిశీలించవచ్చు. ఇక్కడ చూడండి పక్కనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అంటే మేము ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాము. అంటే అది మన కళ్ళ ముందు జరగాలి. మనం ఎప్పుడైతే ఈ మాట అన్నామో ఆ పని అక్కడ జరుగుతూ ఉండాలన్నమాట. అలాంటి దాన్ని ఏమంటామంటే మనం ఆన్ గోయింగ్ యాక్షన్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టైమ్ లైన్ చూపిస్తాను మీకు నేనిక్కడ. ఇగో ఇదొక టైమ్ లైన్ అనుకుందాం ఒక లైన్. ఈ లైన్‌లో ఇది ప్రెజెంట్ మూమెంట్. ప్రెజెంట్ మూమెంట్‌కి యువతలంతా కూడా ఏముంటది? పాస్ట్ ఉంటది. యువతల పక్క ఏముంటది? ఫ్యూచర్ ఉంటది. ఓకేనా? ఇది పాస్ట్, ఇది ఫ్యూచరు. సెంటర్‌లో కరెక్ట్‌గా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెజెంట్ మూమెంట్ ఉంటదనమాట. ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ ప్రెజెంట్ మూమెంట్ దగ్గర ఇక్కడ జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం మనం ఈ టెన్స్‌ని వాడతాం. వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇప్పుడు మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. అదే పాస్ట్ కంటిన్యూయస్‌లో వచ్చేసరికి ఏమవుద్దో చూడండి. ఇక్కడ వర్ ప్లేయింగ్ అయింది. అంటే వి వర్ ప్లేయింగ్ క్రికెట్ బై 7:00 యెస్టర్‌డే. అంటే నిన్న 7 గంటలకల్లా మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. అంటే ఒక పాస్ట్‌లో ఒక మూమెంట్ వద్ద. ఆ మూమెంట్ ఏంటి? 7:00 మూమెంట్. పాస్ట్‌లో 7 గంటల టైమ్ వద్ద మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. అంటే ఒక యాక్షను ఒక పాస్ట్ మూమెంట్ వద్ద కొంతసేపు జరిగింది అని. దీనికి టైమ్ లైన్ చూసినట్లయితే చూడండి సేమ్ టైమ్ లైన్ ఇలాగొస్తది. వచ్చి సపోజ్ ఇది ప్రెజెంట్ మూమెంట్ అనుకుంటే ఇదిగో ఇది 7:00 యెస్టర్‌డే నిన్న 7 గంటల మూమెంట్ అన్నమాట. ఈ మూమెంట్ మీద ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం ఈ టెన్స్ వాడాం. ఈ రెండిటికి క్లియర్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం. నిన్న 7 గంటలకల్లా మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం. ఈ రెండిటికి క్లియర్ డిఫరెన్స్ ఉంది. అలాగే చూడండి మూడోదైనటువంటి ఫ్యూచర్ కంటిన్యూయస్‌కొచ్చేసరికి వి విల్ బి ప్లేయింగ్ క్రికెట్. మేము చూడండి అంటే వి విల్ బి ప్లేయింగ్ క్రికెట్. మేము ఆడుతూ ఉంటాము. ఎప్పుడు? భవిష్యత్తులో. ఒక ప్రిడిక్టెడ్ ఆన్ గోయింగ్ యాక్షన్ అంటే ఫ్యూచర్ టైమ్ అన్నమాట. చూడండి. వి విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఇన్ విశాఖపట్నం ఇన్ ఎ ఫ్యూ అవర్స్. మరికొద్ది గంటల్లో మేము వైజాగ్‌లో క్రికెట్ ఆడుతూ ఉంటాము. అంటే ఎలాగా చూడండి. సపోజ్ టైమ్ లైన్ చూసుకున్నట్టయితే ఇగో ఇది టైమ్ లైన్ అనుకుంటే, టైమ్ లైన్‌లో ఇది ప్రెజెంట్ మూమెంట్ అనుకుంటే చూడండి. ఫ్యూచర్ మూమెంట్ ఇది. కొన్ని గంటల తర్వాత. ఓకే. అంటే ఇది ఫ్యూచర్ మూమెంట్. ఇక్కడ మేము వైజాగ్‌లో క్రికెట్ ఆడుతూ ఉంటాము అని చూపించడం కోసం దీన్ని వాడతాం అన్నమాట. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్‌ని పరిశీలిద్దాం. అదేంటంటే చూడండి ఇక్కడ.
షీ ఈస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ నౌ. ఆమె ఇప్పుడు ఆఫీస్‌లో పని చేసుకుంటూ ఉంది. అంటే ఈ మాట అనేసరికి ఆఫీస్‌లో ఆవిడ నిజంగా అక్కడ ఒక ఆన్‌గోయింగ్ యాక్షన్ అంటే ఒక పని చేస్తూ ఉంది. షీ ఈస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ నౌ. అంటే మనం ఈ మాట అన్నప్పుడే ఖచ్చితంగా ఆ పని అక్కడ జరుగుతూ ఉండాలి. ఎందులోను? ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో. షీ ఈస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ నౌ. అదే పాస్ట్ కంటిన్యూయస్‌లోకొచ్చేసరికి చూడండి ఏమైందో? వెన్ ఐ సా హెర్ యెస్టర్‌డే, నేను నిన్న ఆమెను చూసేసరికి షీ వాస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. ఆమె ఆఫీస్‌లో పని చేసుకుంటూ ఉంది. చూడండి ఇక్కడ క్లియర్‌గా. ఇది ఒక సబార్డినేట్ క్లాస్ ఇక్కడ యాడ్ అయింది. ఏంటి? వెన్ ఐ సా హెర్ యెస్టర్‌డే, నిన్న ఆమెను నేను చూసేసరికి. ఇక్కడ కూడా ఏంటి? పాస్ట్‌లో జరిగింది. నిన్న ఆమెను చూడడం అనేది పాస్ట్‌లో జరిగింది. ఆ టైంకి ఆమె షీ వాస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంది. అంటే పాస్ట్‌లో ఒక ఆన్‌గోయింగ్ యాక్షన్ ఒక పాస్ట్ మూమెంట్ దగ్గర జరిగింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ కంటిన్యూయస్ వాడాం. అంటే వాస్ వర్కింగ్ వాడాం. ఇక్కడ మీదనేమో ఈజ్ వర్కింగ్. ప్రస్తుతం జరుగుతూ ఉంది కాబట్టి. ఇక్కడేమో వాస్ వర్కింగ్. ఎందుకంటే పాస్ట్‌లో ఒక మూమెంట్ వద్ద జరుగుతూ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడికొచ్చేసరికి చూడండి. బై దిస్ టైమ్ టుమారో, అంటే రేపు ఈ పాటికి, బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ పాటికి హి విల్ బి వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. ఆమె ఆఫీస్‌లో పని చేసుకుంటూ ఉంటాది. రేపు అంటే ఇంక ఇది జరగలేదు. ఫ్యూచర్‌లో ఇది. అందుకే ఇది ప్రిడిక్టెడ్ ఆన్‌గోయింగ్ యాక్షన్ అట్ ఏ ఫ్యూచర్ మూమెంట్. ఒక భవిష్యత్తులో ఒక మూమెంట్ వద్ద ఒక పని కాస్త సేపు జరుగుతూ ఉంటాదని చెప్పడానికి దీన్ని వాడతాం. ఇక్కడ ఈ మూడిటికి చాలా క్లియర్ డిఫరెన్స్‌ని చూడండి. షీ ఈస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ నౌ. ఆమె ఇప్పుడు ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంది. వెన్ ఐ సా హెర్ యెస్టర్‌డే షీ వాస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. నిన్న నేను ఆమెను చూసేసరికి ఆమె ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంది గతంలో. అలాగే బై దిస్ టైమ్ టుమారో, రేపీ పాటికి షీ విల్ బి వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. ఆమె ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాది. రేపీ పాటికి చేసుకుంటూ ఉంటాది. ఈ విధంగా మనం కంటిన్యూయస్ టెన్సెస్‌ని 3 కంటిన్యూయస్ టెన్సెస్‌ని కూడా ఆన్‌గోయింగ్ యాక్షన్స్ అట్ ఎ ప్రెజెంట్ మూమెంట్, ఆన్‌గోయింగ్ యాక్షన్స్ అట్ ఎ పాస్ట్ మూమెంట్ అండ్ ఆన్‌గోయింగ్ యాక్షన్ ఎట్ ఎ ఫ్యూచర్ టైమ్. ఈ మూడిటి కోసం మనం కంటిన్యూయస్ టెన్స్‌ని వాడతాం.